తను చేసేటువంటి చిత్రాలు మాస్ మసాలా హీరో చిత్రాలు అయినా సరే మెలోడీకి పెద్దపీట వేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. మరి ఆయన తపనకి తారక మంత్రంలాగా దొరికింది తారక రాముడు చిత్రం. ఇక సన్నివేశం వినిపించగానే కోటి గారు అలా ట్యూన్ అందుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇలా లిరిక్స్ రాసేశారు. బాలు గారు అందంగా పాడేశారు. ఆ లులబి హాయిని కలిగించేటువంటి ఆ పాట బాలుగారు ఇప్పుడు పాడితే మాకు మరింత హాయి కలుగుతుంది. బాలుగారు, నా బాధ పోగొట్టుకోవడానికి కూడా ఈ పాటే, గురుగారు లేని లోటు అనే బాధను పోగొట్టుకోవడానికి ఈ పాట పాడి నాకు నేను జోలపాడుకుంటాను. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 తీయ తీయనైన పాట పాడని బాధ పోనీ రాని హాయ్ చురుకుమనే మంటకు మందును పూయమనే చిటికెలలో కలతను మాయము చేయమని చలువ కురిపించని ఇలా ఇలా ఈనా పాటని హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్. కనులు తుడిచేలా ఊరడించి ఊసులాడే భాషే రాదులే కుదురు కలిగేలా సేవ చేసి సేద తీర్చి ఆసే నాదిలే వెంటనే మది పొందని నెమ్మది అని తలచే ఎదసడిని పదమై పలికే మంచం వేయని హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్. మొరటుతనమున్నా పూలాంటి నిన్ను దాచి ముల్లై నిలవనా మన్నులో ఉన్నా చిగురు వేసి నీకు నేనే వేరై పొదగనా నువ్విలా కిల నవ్వితే దివ్వెలా కడవరకు ఆ వెలుగు నిలిపే చమురై నేనే ఉండనా హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 తీయ తీయనైన పాట పాడని
బాధపోనీరని హాయి చురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో కలతను మాయము చేయమని చలువ కురిపించని ఇలా ఇలా ఏనా పదని హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్. ఎంతో హాయి, చాలా చాలా హాయి. అయితే సార్ మూగ మనసులు టైంలో ఇలాంటి పాటలు చాలానే విన్నాము. అయ్యో, అయితే 90s టైం కల్లా మంచి మాస్ బీట్ సాంగ్స్ వస్తున్న తరుణంలో కోటి గారి కంపోజిషన్లో ఈ సాంగ్ వచ్చింది, కొంచెం ఆఫ్ బీట్గా. దానికి కారణం చెప్పమంటారా? ఈ సినిమాకి దర్శకుడు తమిళ దర్శకుడు, అతను అన్ని పాటలు ఇళయరాజా దగ్గరే చేయించుకునేవారు. అన్ని రజనీకాంత్ సినిమాలు 2-3 చాలా పెద్ద సినిమాలు తీశాడు. అన్నిటికీ చాలా అందమైన మాధుర్య ప్రధానమైన పాటలు చేసుకున్నాడు. నాకు ఇలాగే కావాలని చేయించుకున్నాడు. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ. చరణ్, ఆయన పేరేంటి? లేదు, బయటకు వెళ్ళాడు. డైరెక్టర్ పేరు మర్చిపోయింది చెప్తా. ఉదయ్ కుమార్. ఆయన పేరు ఉదయ్ కుమార్ అండి. యజమాన్ అన్న సినిమా మీరు చూసుంటే రజనీకాంత్ గారిది, అన్ని పాటలు మాధుర్యమే. అలాంటి సంస్కారం కోసం పెద్దపీట వేసే దర్శకులు వస్తే మన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ మంచి మ్యూజికే ఇస్తారండి. పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఓకే సార్, థ్యాంక్ యూ. నేనేం చేయగలను? నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలోన బలపు గాయం ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎలాగో రికార్డింగ్ నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. నిజమా అంటూ ఉంటాడు ఆయన.
ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటుంది. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.